హాయ్ అందరికీ ఎట్లా అందరు మంచిగా. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ 6 నుంచి 9 వరకు పిల్లలు మార్నింగ్ హడావిడిగా స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట. నా బిజీ మార్నింగ్ రొటీన్. ఇంకా నేను బయట ఊకడం చల్లడం ఇట్లా నేను ఏం వీడియో అయితే తీసుకోలేదు. జస్ట్ ఇంట్లో కుకింగ్, పిల్లలు తినిపించడం ఇవే మాత్రమే వీడియో అయితే తీసుకున్నా. ఇంకా అది ఇంకా సెపరేట్ అనమాట. దానికి టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది, కానీ అయితే రికార్డ్ అయితే చేసుకోలేదు. ఇంకా బయట పని అయితే అయిపోయాక ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి అన్నం అయితే వంపేస్తున్నా. ఇంకా కర్రీ కూడా ఈరోజు బీన్స్ కర్రీ అనమాట. టమాటోస్ కూడా లేవు, ఓన్లీ ఆలు, ఆనియన్, బీన్స్తో కలిపి అయితే కర్రీ అయితే చేసిన, చాలా సింపుల్గా. ఇంకా పిల్లల్ని లేవమంటే అసలు చాలా సతాయిస్తారనమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పాలి. మా బెడ్ పైన ఉన్నప్పుడే బ్రష్ ఇచ్చినాం అనుకో, బ్రష్ చేయాలి అన్నట్టు ఇంకా లేచి బాత్రూంలోకి అయితే పోతారు. అందుకే ఇంకా బెడ్ పైన ఉన్నప్పుడే బ్రష్ అయితే ఇచ్చేస్తా. ఇంకా వాళ్ళని చూసి ఆయన కూడా చేస్తా అంటాడు అనమాట. మా బాబు చిన్నోడు నేను కూడా తోముతా అంటాడని ఇంకా వానికి కూడా ఒక బ్రష్ ఇచ్చేస్తా. ఇంకా వాళ్ళని అయితే లేపేసి ఇంకా నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా అంతలోపు వాళ్ళు బ్రష్ చేసుకుంటే నేను ఇంక పని అయితే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా ఊకేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా స్నానం చేసేసుకుంటాను. ఎంత అయిపోయిన తర్వాత ఇంకా కార్తీక మాసం ఎఫెక్ట్ అనుకుంటా నా మీద అయితే చాలా చూపించింది. నేను ఎప్పుడైనా లేట్గా అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత అట్లనే బద్ధకంగా ఉండి అసలు స్నానం ఎప్పుడో 2 o'clock 3 o'clock చేసేదాన్ని. ఇంకా లేజీగా ఉండేదాన్ని. ఈ కార్తీక మాసం ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటి నుంచి డైలీ మార్నింగ్ స్నానం చేయడం అయితే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళకి చేయించి వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేస్తున్నాను. ఇంకా పని కూడా కొంచెం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అదే బెస్ట్, నాకైతే అదే నచ్చుతుంది. వీళ్ళంత వరకు వాళ్ళు వెళ్ళక ముందుకే నేను కూడా ఫ్రెష్ అప్ అవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేనైతే స్నానం చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి జిడ్లు అయితే వేసేసి ఇంకా పెద్ద పాపకు ఒక్కదానికి ఇంకా తినిపించేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.